హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సౌందర్య లహరిలోని 42వ శ్లోకంతో నేను మీ ముందున్నాను. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణ శబలం చంద్రశకలం ధనుషౌనాశీరం కిమితి నిబధ్నాతి ధిషణాం. దీని అర్థమేమనగా, ఓ హిమగిరిసుత, నీ సువర్ణ కిరీటాన్ని వర్ణించు అని ఇంద్రధనస్సు బహిర్గతమైనదా? అది ఎలా భావించడు? కారణం, ఆ కిరీటం గగనమణులు అంటే తారాగణ రూపమణులతో పొదగబడి చంద్రశకలంతో నిర్మించబడ్డ పక్షిగూడులా కనిపిస్తుంది. అది ఉషక్కాల ప్రకాశంతో చిత్ర విచిత్ర వర్ణాలతో ప్రకాశిస్తున్నది. దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకం సౌందర్య లహరి మొదటి శ్లోకం అమ్మవారి తల నుంచి సౌందర్య వర్ణన మొదలవుతుంది. నీ కిరీటం సూర్యకాంతి నుంచి వచ్చిన రత్నాలతో నిండి ఉంది. అందులోని అర్ధచంద్రం ఆ రత్నాల కాంతుల నీడలో రంగులు చుమ్ముతూ ఇంద్రధనుస్సులాగా కనిపిస్తుంది. శంకరాచార్యుల వారు ఇలా చెప్తున్నారు, ఈ అద్భుత సౌందర్యాన్ని వర్ణించే వ్యక్తి దాన్ని ఇంద్రధనుస్సుగా భావించకుండా ఉండలేడు. అంత ఆకర్షణీయంగా రంగులతో నిండి ఉంటుంది. ఇది అమ్మవారి శిరస్సు సౌందర్యాన్ని, ఆ కాంతి రంగుల సమ్మేళనాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఇప్పటి ఆధునిక తరం దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? ఈ శ్లోకం మనకు చెప్పేది ఏంటంటే, సౌందర్యం కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు, అది కాంతి రంగుల సమన్వయం. దాని ద్వారా వచ్చే ఆకర్షణ ఇప్పటి యువతరం ఫోటోషాప్, ఫిల్టర్లు, సోషల్ మీడియా, బ్యూటీ స్టాండర్డ్స్లో చిక్కుకుంటుంది కదా. ఇక్కడ అమ్మవారి సౌందర్యం సహజమైనది, సూర్యచంద్ర కాంతుల సమ్మేళనం లాంటిది. ఎటువంటి ఫేక్ లేకుండా ఆకర్షిస్తుంది. నేర్చుకోవాల్సింది, నిజమైన అందం అంతర్గత శక్తి, సమతుల్యత, సహజత్వం నుంచి వస్తుంది. ఇతరులను ఆకర్షించాలంటే మనల్ని మనం అందంగా తీసుకోవాలి. బయట రంగులు మాత్రమే కాదు, అలాగే పర్యావరణం, సూర్యచంద్ర శక్తులతో మనం కనెక్ట్ అవ్వాలి. ఆధునిక ఒత్తిడి, డిప్రెషన్లో ఇది మనసుకి శాంతిని ఇస్తుంది. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళం తత్వం.